మరీ న్యాయం. ఈ కథను రాసిన వారు టి.ఎస్. మోహన్. ఇక కథలోకి వెళ్దాం. ఒకనాడు ఒక రైతు పొలం దున్నుకుంటూ ఉండగా అతనికి ఒక ముత్యం దొరికింది. అది చాలా ఖరీదైనదిగా కనపడింది. దానివల్ల తనకు వేరే ప్రయోజనం ఏదీ లేదు కనుక దాన్ని రత్నాల వర్తకుడికి అమ్ముదామని రైతు పట్నానికి వెళ్ళాడు. రత్నాల వర్తకుడు ఆ ముత్యాన్ని పరీక్షించి అది చాలా విలువైనదని, 200 వరహాలకు తాను కొనగలనని అన్నాడు. దానికి అంత వెల ఉన్నందుకు రైతు ఆశ్చర్యపోయి ముత్యాన్ని అమ్మటానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. వర్తకుడు ముత్యాన్ని తీసుకొని డబ్బు ఇచ్చాడు. వర్తకుడి న్యాయబుద్ధిని తనలో మెచ్చుకుంటూ రైతు తన గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. రైతు నగరం దాటి కొంత దూరం వెళ్ళేసరికల్లా 2 ముసుగు దొంగలు ఎటునుంచో వచ్చి రైతు పైన పడి అతని వద్ద ఉన్న 200 వరహాలు లాగేసుకొని పారిపోయారు. రైతు పట్నానికి తిరిగి వచ్చి న్యాయాధికారిని కలుసుకొని జరిగినదంతా చెప్పాడు. న్యాయాధికారికి రైతును దొంగలు దోచుకోవటం కన్నా రత్నాల వర్తకుడి ప్రవర్తనే విచిత్రంగా కనపడింది. ఎంత మంచి ముత్యమైనా 200 వరహాల కంటే ఎక్కువ ధర చెయ్యదు. రైతు అమ్మినది అపురూపమైన ముత్యమే అనుకున్నా వర్తకం చేసుకునేవాడు దాని పూర్తి ధర ఎందుకిచ్చాడు? పోనీ రైతు రత్న నిపుణుడైనా కాదు. అలాంటి వాడి దగ్గర ఏదన్నా కొనేటప్పుడు వర్తకులు ఏ 4వ వంతు ధరో ఇస్తారు. మరి న్యాయపరులైతే సగం ధర ఇవ్వవచ్చు. కానీ పూర్తి ధర ఇవ్వటం విడ్డూరం. ఆ వర్తకుడి నిజాయితీని పరీక్షించాలని న్యాయాధికారికి తోచింది. ఆ పరీక్షతో పాటే దొంగలను పట్టుకునే ఏర్పాట్లు కూడా ఆయన చేశాడు. రైతును 4 రోజులు తాళి రమ్మని పంపేసి ఆయన సామాన్యుడి దుస్తులు ధరించి రత్నాల వర్తకుడి వద్దకు వెళ్ళి, అయ్యా, మాది ఫలానా దిక్కుగా ఉన్న ఫలానా గ్రామం. మా ఊరి జమీందారు గారికి ఒక ఉంగరం చేయిస్తున్నాను. అందులో పొదగటానికి మేలైన ముత్యముంటే చూపండి. ఖరీదు ఎంత అయినా పర్వాలేదు అని అన్నాడు. వర్తకుడు వెంటనే రైతు వద్ద కొన్న ముత్యాన్ని తీసుకొని, బాబుగారు, నిన్ననే దీన్ని నేను ఒకరి దగ్గర 200 వరహాలకు కొన్నాను. 25 వరహాలు లాభం వేసుకొని దీన్ని మీకు అమ్ముతాను అని అన్నాడు. ఇప్పుడు వర్తకుడి నిజాయితీ గురించి సందేహమే లేదు. నేను బేరం చేసే వ్యవధి లేదు. వెంటనే మా గ్రామానికి వెళ్ళి కంసాలికి ఈ ముత్యం ఇవ్వాలి అంటూ న్యాయాధికారి వర్తకుడికి డబ్బు ఇచ్చి తాను చెప్పిన గ్రామం వైపే బయలుదేరాడు. ఆయన ఊహించినట్టే నగరం దాటి కొద్ది దూరం వెళ్ళగానే 2 ముసుగు దొంగలు ఎక్కడి నుంచో వచ్చి ఆయన పైన పడి ఆయన వద్ద ఉన్న ముత్యాన్ని లాక్కున్నారు. కానీ మరుక్షణమే గ్రామాధికారి భటులు వచ్చి వారిని పట్టుకొని దొంగల ముసుగులు తీసేశారు. ఆ దొంగలు మరెవరో కాదు, రత్నాల వర్తకుడు, అతని ఇంట్లో పనిచేసే నౌకరును. రత్నాల వర్తకుడు వర్తకంలో మరీ అంత అన్యాయంగా ఎందుకు ఉంటున్నాడో గ్రామాధికారికి అర్థమైంది. ఆయన రైతుకు 200 వరహాలు వర్తకుడి చేత ఇప్పించి వర్తకుడికి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించాడు. ఇలా మరీ న్యాయం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ నరపిశాచి. ఈ కథను రాసిన వారు అంబికా భండార్. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో కామాక్షి అనే ఒక పేద ఇల్లాలు ఉండేది. ఆమె భర్త చాలా బీదవాడు. వారి దరిద్రానికి తోడు 9 మంది పిల్లలు. భార్యాభర్తలిద్దరూ ఊరి మీద బిచ్చం ఎత్తి సంసారం ఈడుస్తూ అర్ధాకలితో బ్రతుకుతూ ఉండేవారు. కామాక్షికి ఒక అక్క ఉండేది. ఆమె పేరు మీనాక్షి. ఆమె సంపన్నురాలు, గర్విష్టి. దరిద్రంలో ఉన్న తన చెల్లెలిని, ఆమె పిల్లలను పిలిచి ఒక్కపూట తిండి అయినా పెట్టిన పాపాన పోయేది కాదు. ఆమె కోసు దూరంలో ఉన్న మరొక గ్రామంలో ఉండేది. మీనాక్షికి ఒక కూతురు ఉండేది. ఆమె ఒకసారి చెల్లెలి వద్దకు వచ్చి, కామాక్షి, నా కూతురికి పెళ్లి చేస్తున్నాను. నువ్వు వచ్చి కాస్త సహాయం చెయ్యాలి. నా కొంప మీదికి నీ పిల్లలను మొగుణ్ణి తెచ్చి నా పరువు తీయకు. నువ్వు ఒక్కతివే రా అని చెప్పి వెళ్ళింది. రేపు పెళ్లి అనగా కామాక్షి తన అక్కగారి ఊరు బయలుదేరింది. అది చూసి పిల్లలందరూ మేము వస్తామంటూ ఆమె వెంట పడ్డారు.
మీరు కూడా వస్తే పెద్దమ్మ మిమ్మల్ని తన్నేస్తుంది. నేను వచ్చేటప్పుడు మీకందరికీ రకరకాల తిండి, పిండి వంటల్ని తెస్తాను అని కామాక్షి పిల్లల్ని సముదాయించి అక్కగారింటికి వచ్చేసింది. మీనాక్షి కామాక్షికి చాలా నిబంధనలు పెట్టింది. కామాక్షి పెళ్లివారిని కలవరాదు. ఆమె పెళ్లి పందిట్లోకి రాకూడదు. 10 మంది పంక్తిన భోజనం చేయకూడదు. నిజానికి మీనాక్షి తన చెల్లెల్ని పిలిచింది చాకిరీ చేయటానికి. ఆమె బట్టలు ఉతికి ఆరేసింది, అంట్లు తోమింది, ఇల్లు అన్నీ ఊడ్చింది. పెళ్లికి వచ్చిన వారంతా ఆమెను చూసి పనిమనిషి అని అనుకున్నారు. ఏ పూటకాపూట అందరి భోజనాలు అయ్యాక విస్తళ్ళన్నీ ఎత్తిపారేసి అందరూ తినగా మిగిలిన అడుగు బొడుగు తినేది కామాక్షి. ఆమె ప్రాణానికి అదే అమృతంలాగా ఉండేది. పెళ్లి హడావుడి తగ్గినదాకా అడ్డమైన చాకిరీ చేసి కామాక్షి తన ఇంటికి బయలుదేరుతూ 3-4 రోజులుగా నిలవ ఉన్న ఆహార పదార్థాలను ఒక గంపలో పెట్టుకుంది. మీనాక్షి చెల్లెలి నెత్తిన గంపను చూసి గబగబా దగ్గరికి వచ్చి ఏమిటే ఆ గంపలో అని అడిగింది. పాచిపోతున్న తిండి అక్కా, నేను తినటానికేమైనా తెస్తానని పిల్లలు ఆత్రంగా ఎదురు చూస్తుంటారు అన్నది కామాక్షి దీనంగా. ఇంకా నయం, పాచిపోతుందని పారేసుకుంటారా? గొడ్ల కుడితిలో వేస్తే అవి నిక్షేపంలా తింటాయి అంటూ మీనాక్షి గంప లాక్కొని కుడితి తొట్లో గుమ్మరించి ఇక వెళ్ళు అన్నది కామాక్షితో. కామాక్షి హృదయంలో భరించరాని ఆవేదన బయలుదేరింది. తన అక్క కూతురి పెళ్లి అయితే తన పిల్లలు తినటానికి ఏమీ తీసుకుపోకుండా వెళుతుంది. ఇలాంటి దారిద్ర్యంలో బ్రతికే కన్నా చావు మేలు అని అనుకున్నదామె. ఆమె అలా నడిచి వెళుతూ ఉండగా కాలి కింద ఏదో మెత్తగా తగిలింది. ఆమె భయపడలేదు. ఆమె వంగి చూస్తే దారికి అడ్డంగా లావుపాటి పాము చచ్చి పడి ఉంది. చావటానికి దేవుడు మార్గం చూపుతాడనుకుంది కామాక్షి. ఆమె ఆ పాము తల, తోక తీసేసి మిగిలిన పాము శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి గంపలో పెట్టుకొని ఇంటికి చేరుకుంది. పిల్లలు ఆమె చుట్టూ మూగి పెద్దమ్మ ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చావమ్మా అంటూ ఎగబడ్డారు. మీకోసం మీ పెద్దమ్మ చేపలు ఇచ్చింది, అవి వండి మీకు పెడతాను అన్నది కామాక్షి. ఆమె పాము ముక్కల్ని ఒక కుండలో పోసి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టింది. ఆమె తన భర్తతో, నేను ఎవరి దగ్గరన్నా ఇంత కారం ముష్టెత్తుకొని వస్తాను, కొంచెం ఆలస్యమవుతుందేమో కుండలోది కలుపుతూ ఉండండి అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. అతను కుండలో ముక్కలు కలుపుతూ ఉంటే రాళ్ళు తిరుగుతున్నట్టుగా కటకటామని శబ్దం రాసాగింది. అతను ఆశ్చర్యపడి ఇంటి బయటికి పరిగెత్తి భార్యను కేకేసి వెనక్కు పిలిచాడు. ఆమె తిరిగి వచ్చి దీపం సహాయంతో కుండలోకి చూస్తే బంగారు కణికల్లాంటివి తలతలామని మెరుస్తూ కనిపించాయి. వాటిని చూసి భార్యాభర్తలిద్దరూ దిగ్భ్రమ చెందారు. అప్పుడు కామాక్షి వాస్తవంగా జరిగిందంతా భర్తకు చెప్పింది. ఇద్దరూ కుండలోనుంచి ఒక కణికె ఖర్చుకు తీశారు. ఆ కణికను శెట్టి దగ్గరకు తీసుకుపోతే దానికి తగ్గ డబ్బును ఇచ్చాడు. ఆ డబ్బుతో వాళ్ళు వంటపాత్రలు, ఆహార పదార్థాలు, అందరికీ బట్టలు కొనుక్కున్నారు. పిల్లలందరూ కొత్త బట్టలు కట్టుకొని కడుపు నిండా తిని ఆ రాత్రి హాయిగా నిద్రపోయారు. అకస్మాత్తుగా బిచ్చగాళ్ల బ్రతుకు మెరుగు కావటం చూసి ఊళ్ళో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ మధ్య అక్కగారింటికి కామాక్షి వెళ్ళి వచ్చింది కదా, ఆవిడ బాగా సంపన్నురాలాయే, ఇంత ఇచ్చి ఉంటుంది అన్నారు కొందరు. నిర్భాగ్యురాలైన తన చెల్లెలు సుఖంగా బ్రతుకుతున్నట్టుగా విని మీనాక్షి భరించరాని ఆవేదన పడి చెల్లెలు ఊరికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడి న్యాయాధికారితో, నా చెల్లెలు నా ఇంటి నుంచి ఏదో దొంగలించుకొని వచ్చింది అంటూ ఫిర్యాదు చేసింది. న్యాయాధికారి కామాక్షిని పిలిపించాడు. అక్క చెల్లెళ్ళ తగాదా చూడటానికి ఊళ్ళో వాళ్ళంతా హాజరయ్యారు. కామాక్షి న్యాయాధికారికి జరిగిందంతా జరిగినట్టుగా చెప్పింది. న్యాయాధికారి ఆ కుండను ఉన్నపలంగా తెమ్మని కామాక్షితో అన్నాడు. కామాక్షి ఇంటికి పోయి కుండను ఎత్తుకువచ్చి న్యాయాధికారి ముందు పెట్టింది. అమ్మ, దేవుడి మీద ప్రమాణం చేసి ఈ కుండ నీదే అయితే దీన్ని నిరభ్యంతరంగా నువ్వు తీసుకుపోవచ్చు అన్నాడు న్యాయాధికారి మీనాక్షితో. మీనాక్షి ఆ కుండను పట్టుకొని ఎత్తింది. కుండలో నుంచి తాచుపాము తల బయటపెట్టి బుస్సుమంటూ మీనాక్షిని కాటు వెయ్యబోయింది.
అమ్మో అని చావుకేక పెట్టి మీనాక్షి కుండను వదిలేసింది. అది కింద పడి పగిలిపోయింది. బంగారు కణికలు బయటపడ్డాయి. పాము జాడ లేదు. ఇది చూసిన వాళ్ళందరూ మీనాక్షిని చిచ్చి అని అన్నారు. కామాక్షి ఆ బంగారం ఏరుకునేటందుకు న్యాయాధికారి అనుమతించాడు. ఆమె ఆ బంగారాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. తరువాత ఆమె భర్త, పిల్లలు సుఖంగా జీవించారు. ఇలా నరపిశాచి అనే ఈ కథ సమాప్తమైంది. చందమామ కథ. బేతాళ కథల్లోని గర్విష్ఠి భార్య కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎంతో గర్వాతిశయం ఉండదగిన నీవు దీక్షతో ఈ హేయమైన పని చేస్తుంటే నాకు కన్యకుబ్జ దేశానికి చెందిన కౌండిన్యుడు జ్ఞాపకానికి వస్తున్నాడు. అతి విచిత్రమైన అతని కథను చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. కన్యకుబ్జ నగరంలో కౌండిన్యుడు అనే యువకుడుండేవాడు. అతను ధనికుడు. అతను సుమంతుడు అనే ముని యొక్క కుమార్తెను పెళ్లాడాడు. సుమంతుడు కూడా సంపన్నుడే. ఆ విధంగా కౌండిన్యుడి భార్య సంపన్నుల ఇంటి ఆడపడుచు, సంపన్నుల ఇంటి కోడలు అయ్యి మహాగర్విష్ఠిగా ఉండేది. కొంతకాలం గడిచాక కౌండిన్యుడి తండ్రి చనిపోయాడు. అతని తల్లి భర్తతో పాటు సహగమనం చేసింది. కౌండిన్యుడు తన తల్లిదండ్రులకు పరలోక క్రియలు జరిపి 2 నెలలు గడిచాక రాజధానికేదో పనిమీద వెళ్ళాడు. అక్కడ అతనికి అందగత్తెలైన వేశ్యలు కనిపించారు. అతను వారిలో 2 చూసి సమ్మోహితుడై తనకున్నదంతా అయిపోయినదాకా వారితో విలాసంగా కాలం గడిపి ఇంటికి తిరిగి వచ్చాడు. అసలే గర్విష్ఠి అయిన అతని భార్య తన భర్త చేసిన పనికి అతన్ని చూసి చాలా చీదరించుకుంది. కౌండిన్యుడు వర్తకం చేసుకొని డబ్బు గడించుకుందామనే ఉద్దేశంతో తన భార్యను నగలు ఇవ్వమని బ్రతిమాలాడు. ఆమె నగలు ఇవ్వకపోగా భర్తను పురుగు కింద కట్టేసి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కౌండిన్యుడు హతాశుడై ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి వర్తక నౌక ఒకటి సముద్రం మీద బయలుదేరుతుంటే తాను కూడా ఆ నౌకలో ఎక్కాడు. సముద్ర మధ్యంలో ఆ నౌక కాస్త మునిగిపోయింది. కౌండిన్యుడొక్కడు తప్ప నౌకలో ప్రయాణిస్తున్న వారందరూ సముద్రంలో మునిగిపోయారు. కౌండిన్యుడికి అదృష్టవశాన ఒక కొయ్య తెప్పగా దొరికింది. అతను దాని ఆధారంతో తన ప్రాణాలు కాపాడుకొని ఎలాగో ఒక పర్వతం దగ్గరికి కొట్టుకు వచ్చాడు. అతనికి ఆకలి దహించుకుపోతున్నది. ఆ పర్వతం మీద ద్రాక్ష పొదలున్నాయి. అతను ఆ ద్రాక్ష పళ్ళు తిని ఆకలి తీర్చుకొని ఒక ఎత్తైన మద్ది చెట్టు కింద తన పైబట్ట పరుచుకొని పడుకున్నాడు. కొంచెం సేపటికి చీకటి పడింది. ఆ రాత్రి ఆ పర్వతం మీద ఒక వింత జరిగింది. కాశీరాజుకు రత్నావళి అనే కుమార్తె ఉంది. ఆమె అతిలోక సుందరి. ఆ రాత్రి ఆమె కాళ్ళు కడుక్కోకుండా ఉత్తరంగా తలపెట్టుకొని పడుకొని నిద్రపోయింది. ఆ అవకాశం చూసుకొని ఒక రాక్షసుడు ఆ రాజకుమార్తెనెత్తుకొని కౌండిన్యుడు చేరిన పర్వతం మీదికి వచ్చి ఆమెనొక అందమైన గుహలోకి తీసుకుపోయాడు. ఆ గుహలో అన్ని రకాల సామాగ్రి చక్కగా అమర్చి ఉన్నాయి. రాక్షసుడు రత్నావళిని గుహలోకి దించిన మరుక్షణంలోనే ఆ రాక్షసుడి భార్య ఎక్కడి నుంచో అతి వేగంగా వచ్చి ఏడుస్తున్న రాజకుమార్తెను చూసి, ఇది ఎవతే, దీన్ని ఎందుకు తెచ్చావు అని గదమాయించి అడిగింది. నీకు ఆహారంగా తీసుకువచ్చాను. ఈ కొండ మీదనే మద్ది చెట్టు కింద ఒక బ్రాహ్మణ యువకుడు పడుకొని ఉన్నాడు. వాణ్ణి నేను తింటాను, వెళ్ళి పట్టుకురా అన్నాడు రాక్షసుడు తన భార్యతో. వెంటనే రత్నావళి రాక్షసితో, ఒసెయ్, నీ మొగుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. నువ్వు ముసలిదానివయ్యావని పడుచుగా ఉన్న నన్ను తెచ్చుకున్నాడు అని అన్నది. రాక్షసుడి భార్య అసూయతో మండిపడి, సరే, నీకోసం ఆ చెట్టు కింద ఉన్న బ్రాహ్మణ యువకుణ్ణి తెస్తాను ఉండు అని చెప్పి కౌండిన్యుడున్న చోటికి వచ్చి అతనితో మంచిగా మాట్లాడి, నా భర్త నన్ను వదిలిపెట్టేశాడు. వాడి దగ్గర శక్తి అనే ఆయుధం ఉన్నది. దాన్ని తెచ్చి నీకిస్తాను. దానితో నా మొగుణ్ణి నువ్వు చంపేసినట్లయితే నేను నీకు బానిసగా ఉండి ఎంత సేవైనా చేస్తాను అని అన్నది. నీవు రాక్షసివి, నా వంటి వాళ్లను తినేదానివి. నీ మాట ఎలా నమ్మటం అన్నాడు కౌండిన్యుడు. ఏ పాపమో చేసుకోబట్టే కదా నేను, నా మొగుడు ఈ రాక్షస జన్మ ఎత్తాం. ఈ రాక్షస జన్మ వదిలితే వాడు బాగుపడతాడు. నీ ప్రాణం కాపాడిన పుణ్యం చేత నాకు కూడా మంచి జన్మ కలుగుతుంది అన్నది రాక్షసి.
సరే అయితే ఆ శక్తిని తీసుకురా అన్నాడు కౌండిన్యుడు. రాక్షసి వెళ్ళి ఆ శక్తిని తెచ్చి అతనికిచ్చింది. ఈ లోపల గుహలో రాక్షసుడు రాజకుమార్తెను బలాత్కరించబోయాడు. ఆమె వాడి భార్య నుంచి తప్పించుకునే ఉపాయం లేక ఆ రాక్షసుడితో, నాతో నువ్వు ఉండాలంటే కనీసం నన్ను శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకో. ఆ చెట్టు కింద ఉన్నాడింటివే ఆ బ్రాహ్మణ యువకుణ్ణి, నీ భార్య ఈపాటికే తినకుండా ఉంటే వెంట పెట్టుకురా. అతను మంత్రయుక్తంగా మనకు పెళ్లి చేశాక కావాలంటే అతన్ని నువ్వే తిందువుగాని అని అన్నది. మూఢుడైన ఆ రాక్షసుడికి ఇది చాలా మంచి సలహాగా తోచింది. అందుచేత వాడు గుహ నుంచి బయలుదేరి మద్ది చెట్టు కింద ఉన్న కౌండిన్యుడి వద్దకు వెళ్ళాడు. వాడింకా దూరాన ఉండగానే రాక్షసి కౌండిన్యుడితో, ఆ వచ్చేవాడే నా మొగుడు, నిన్ను తినటానికి వస్తున్నాడు. శక్తితో ఒకటి పెట్టావంటే చస్తాడు అని చెప్పింది. రాక్షసుడిని దగ్గర వరకు రానిచ్చి కౌండిన్యుడు శక్తి ప్రయోగించి చంపేశాడు. ఆ రాక్షసుడు చచ్చిన చోటు శక్తి క్షేత్రమని ప్రసిద్ధికెక్కింది. ఆ రాక్షసి కౌండిన్యుడితో, నేను కిందటి జన్మలో ఓరుడనే ముని కుమార్తెను. నా పేరు కందలి. నన్ను నా తండ్రి దుర్వాసుడికిచ్చి పెళ్లి చేశాడు. నేను నా భర్తతో అస్తమానము పోట్లాడేదాన్ని. చూసి చూసి నా భర్త నన్ను భస్మం కమ్మని శపించాడు. పాపఫలం పూర్తిగా నాశనం కాక ఈ రాక్షసి జన్మ ఎత్తాను. అయినా శాపం అనుభవించిన కారణం చేత నాది పూర్తిగా రాక్షస బుద్ధి కాదు. అందుకే నేనిప్పుడు నీకు సహాయపడి పుణ్యం సంపాదించుకున్నాను. నా భర్త కాశీరాజైన సుద్యుమ్నుని కుమార్తెను రత్నావళి అనే దాన్ని ఎత్తుకొచ్చాడు. ఆమె ఇప్పుడీ కొండ మీదనే ఉన్నది. నీవామెను పెళ్లాడు. మిమ్మల్నిద్దరినీ నేను క్షణంలో కాశీ చేర్చుతాను. నేను మీ ఇద్దరినీ కనిపెట్టుకుని ఉంటాను అని అన్నది. కౌండిన్యుడు అందుకు సమ్మతించాడు. రాక్షసి ఏనుగు రూపం ధరించి రత్నావళిని కౌండిన్యుణ్ణి తన వెంట ఎక్కించుకొని రెప్పపాటు కాలంలో కాశీలోని విశ్వేశ్వరాలయం దగ్గరకు వారింది. ఆమె సలహా పైన కౌండిన్యుడు రత్నావళిని రాజుగారి వద్దకు తీసుకుపోయాడు. రత్నావళి తన తండ్రితో జరిగిందంతా చెప్పి, ఈ యువకుడు నన్ను కాపాడాడు. అతనితో పాటు నేను ఏనుగుపైన ఎక్కాను. ఈ 2 కారణాల చేత ఇతను నా భర్త కావటానికి అర్హుడు అని అన్నది. కాశీరాజు సంతోషంగా కౌండిన్యుడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేసి అంతులేని రత్నాలతో సహా మహోదపురాన్ని అతనికిచ్చేశాడు. ఇంత జరిగాక కౌండిన్యుడి మొదటి భార్యను ఆమె బంధువులు నానా మాటలు అన్నారు. ఇప్పుడు చూడు నీ భర్తకెలాంటి యోగం పట్టిందో. అతన్ని నానా మాటలు అన్నావు. ఇప్పుడు అతని దగ్గరికి ఏం మొహం పెట్టుకుని వెళ్తావు? పోతే మాత్రం నిన్నతను ఆదరించి ఏలుకుంటాడా ఏమిటి? నిన్ను కుక్క కన్నా హీనంగా చూస్తాడు అని అన్నారు వాళ్ళు. ఆమె కూడా తాను భర్త విషయంలో పొగరుబోతుగా ప్రవర్తించినందుకు చాలా పశ్చాత్తాపపడింది. ఆయన నా నగలడిగినప్పుడు నేను ఎందుకు ఇవ్వలేదు అని తనను తాను తిట్టుకుంది. ఈ సమయంలో అందరూ ఆశ్చర్యపడేలాగా కౌండిన్యుడు తన మొదటి భార్య కోసం పల్లకీ పంపాడు. ఆమె అందులో ఎక్కటానికి కూడా సిగ్గుపడి పల్లకీ తెచ్చిన వాళ్ళ ప్రోద్బలంతో ఆ పల్లకీలోకి ఎక్కి తన భర్త వద్దకు వెళ్ళింది. కౌండిన్యుడు తన పెద్ద భార్యను ఎంతో ఆదరంతో స్వీకరించాడు. బేతాళుడు ఈ కథంతా చెప్పి, రాజా నాకొక సందేహం. తనను పురుగు కన్నా హీనంగా చూసి దరిద్ర స్థితిలో తన నగలు కూడా ఇవ్వటానికి నిరాకరించిన భార్యను కౌండిన్యుడు తనకు మంచి రోజులు వచ్చాక ఎందుకు చేరదీసి ఆదరించాడు? ఆమెపై నిజంగా ప్రేమ ఉండటం చేతన, లేక ఆమె అనాదరణ ఫలితంగానే తాను సముద్రయానం చేయటము, సముద్రంలో నౌక మునగటము, చివరకు తానొక రాజకుమార్తెకు భర్త కావటము మొదలైన శుభాలన్నీ జరిగినయన్న కృతజ్ఞత వల్లన? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, కౌండిన్యుడికి తన భార్య మీద గొప్ప ప్రేమ లేదు, కోపము లేదు, కృతజ్ఞత లేదు. తన ఐశ్వర్యానికి అహంకరించే మనిషి తనకన్నా ఐశ్వర్యవంతుడై భర్త ముందు అణకువగా ఉంటుంది. గర్విష్టి అయిన తన భార్యను అణకువగా చేసుకునే సంతృప్తి కోసం కౌండిన్యుడు తన మొదటి భార్యను పిలిపించాడు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. ఇలా బేతాళ కథ గర్విష్టి భార్య అనే కథ సమాప్తమైంది. ఆశీర్వాదం. ఈ కథను రాసిన వారు ఎస్ జహరా. ఇక కథలోకి వెళ్దాం.
పూర్వం కాంచీపురంలో ఆరండాలు అనే భాగ్యవంతుడు ఉండేవాడు. కాకికి ఎంగిలి చెయ్యి విసరని పరమలోభి. గడపలోకి బిచ్చగాళ్ళు వస్తే కసిరి వెళ్ళగొట్టేవాడు. ఆరండాలుకు గూని ఉండేది. అందుచేత అందరూ అతన్ని గూని ఆరండాలు అని అనేవారు. ఆరండాలు ఇంటికి ఒకరోజు బిచ్చగాడు ఒకడు వచ్చి యాచించాడు. ఆరండాలు వాణ్ణి వెళ్ళిపొమ్మన్నాడు. అయ్యా, 3 రోజుల నుంచి ఆకలితో మాడి చస్తున్నాను. ఇక నడిచే ఓపిక కూడా లేదు. పట్టెడు అన్నం పెట్టించండి అన్నాడు బిచ్చగాడు. ఆరండాలు బిచ్చగాణ్ణి కసిరి కొట్టి తన నౌకర్ల చేత అతన్ని అవతలికి గెంటించాడు. బిచ్చగాడు ఆకలి తాళలేక గొనుక్కుంటూ బడలికతో దారి పక్కన ఒకచోట కూర్చున్నాడు. వాడికి చాలా నిరాశ కలిగింది. అందుచేత దీర్ఘంగా నిట్టూర్పులు విడవసాగాడు. గుడ్డివాడొకడు ఆ దారిన పోతూ బిచ్చగాడి నిట్టూర్పులు విని దగ్గరికి వచ్చి, ఎవరు నాయనా నువ్వు? ఎందుకలా పెద్దగా నిట్టూరుస్తున్నావు? ఏం జరిగిందేంటి అని అడిగాడు. అయ్యా, నేను బిచ్చగాణ్ణి. ఎన్ని ఇళ్లకు పోయినా పట్టెడు అన్నం దొరకలేదు. ఆకలితో చచ్చిపోతున్నాను. శోష వస్తుంది అన్నాడు బిచ్చగాడు. మా ఇంటికి రా, నాతో పాటు భోజనం చేద్దువుగాని అని గుడ్డివాడు బిచ్చగాణ్ణి తన ఇంటికి తీసుకెళ్ళాడు. గుడ్డివాడు తనకు కడుపు నిండా పెట్టిన తిండి తిని బిచ్చగాడు పరమానందం చెంది చేతులెత్తి దండం పెట్టి, భగవంతుడి అనుగ్రహం వల్ల నీకు మళ్ళీ చూపు రావాలి అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి గుడ్డివాడి కళ్ళ నుంచి ఏకధారగా చాలాసేపు నీరు కారింది. తెల్లవారేసరికి అతనికి ఏనాడో పోయిన చూపు తిరిగి వచ్చింది. అతడు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. గుడ్డివాడికి కళ్ళు వచ్చాయన్న విషయం ఊరంతా వింతగా చెప్పుకున్నారు. జరిగిన సంగతి రకరకాల కథల రూపంలో ప్రచారమైంది. ఈ వార్త గోని ఆరండాలకు కూడా తెలిసింది. ఆయన గుడ్డివాణ్ణి వెతుక్కుంటూ వచ్చి, నీకు కళ్ళు వచ్చిన మాట నిజమేనా? ఆశ్చర్యంగా ఉందే. అసలు జరిగిందేమిటి? దాచకుండా చెప్పు అని అన్నాడు. నిన్న మీ ఇంటి పక్క మాసికల బొంతతో బిచ్చగాడొకడు కూర్చొని ఆకలితో మూలుగుతున్నాడు. వాడికి నువ్వు పట్టెడన్నం పెట్టావు కావట. వాడికి నిన్న రాత్రి కడుపు నిండా అన్నం పెట్టాను. నాకు కళ్ళు రావాలని వాడు నన్ను ఆశీర్వదించాడు. వాడి నోటి చలవన నాకు మళ్ళీ కళ్ళు వచ్చాయి. అంతే జరిగింది అని అన్నాడు కళ్ళు వచ్చినవాడు. అయ్యో, ఎంత పొరపాటు జరిగింది. ఆ బిచ్చగాడు శక్తులు గలవాడై ఉండాలి. నేను వాణ్ణి కసిరి కొట్టాను. వాడికి అన్నం పెట్టి తృప్తిపరిచి ఉంటే నా గూని పోగొట్టి ఉండేవాడు అని ఆరండాలు ఎంతగానో నొచ్చుకున్నాడు. ఎలాగైనా సరే ఆ బిచ్చగాణ్ణి పట్టి తెచ్చి వాడికి కడుపు నిండా భోజనం పెట్టి వాడి ఆశీర్వాదంతో తన గూని పోగొట్టుకోవాలని ఆరండాలు నిశ్చయించుకున్నాడు. ఆ రోజే ఆయన ఊరంతా గాలించి మాసికల బొంత బిచ్చగాణ్ణి ఎలాగైతేనేం పట్టుకున్నాడు. అతి వినయంగా ఆయన వాణ్ణి తన ఇంటికి పిలుచుకొని వచ్చి దగ్గర ఉండి షడ్రసోపేతంగా వాడి చేత విందు ఆరగింపజేశాడు. బిచ్చగాడు భోజనం చేసి, దేవుడి దయ వల్ల మీ గూని పోవాలి అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆరండాలకు తన గూని పోయినట్టే అనిపించింది. మర్నాడు తెల్లవారగానే తాను కూడా అందరిలాగే నిటారుగా నిలబడగలనని అనుకున్నాడు. అయితే ఆరండాలు కోరిక తీరలేదు. అతని గూని పోకపోగా నడుము మరింత వంగినట్టుగా అనిపించింది. ఆయన ఆగ్రహంతో కళ్ళు వచ్చిన వాడి వద్దకు వెళ్ళి, నిన్ను నమ్మి మోసపోయాను. ఆ బిచ్చగాడికి నీకన్నా ఘనంగా విందు పెట్టాను. వెళ్ళిపోయే ముందు నన్ను వాడు ఆశీర్వదించాడు. కానీ నా గూని పోనేలేదు. పైగా నడుము మరి కాస్త పట్టుకుపోయినట్టుగా ఉంది అని అన్నాడు. కళ్ళు వచ్చినవాడు నవ్వి, నువ్వు మందమతివి. ఆ బిచ్చగాడు దేవుడేమీ కాదు. నేను కాలే కడుపుకు అన్నం పెట్టాను. బిచ్చగాడు నన్ను మనస్ఫూర్తిగా దీవించాడు. దేవుడు వాడి దీవెన నిజం చేశాడు. నువ్వు నిండిన కడుపుకు విందు చేశావు. అది కూడా స్వార్థం కొద్దీ చేశావు. బిచ్చగాడు లాంఛనంగా దీవించి తన దారిన పోయాడు. వాడి దీవెనను ఎవరు నిజం చేస్తారు అని అన్నాడు. ఈ మాటతో ఆరండాలు బుద్ధి పూర్తిగా మారిపోయింది. అది మొదలు ఆయన కష్టాల్లో ఉన్న వారికందరికీ సహాయపడుతూ కీర్తి గడించాడు. ఇలా ఆశీర్వాదం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ అదృష్టం.
ఈ కథను రాసిన వారు జె. శకుంతల. ఇక కథలోకి వెళ్దాం. విజయవర్మ ఒక చిన్న దేశానికి రాజు. ఆయనకు విజయ అని ఒక కుమార్తె ఉండేది. విజయకు 16 ఏళ్లు నిండిన రోజున తండ్రి ఆమెకు ఒక ఉంగరం పెట్టాడు. అది రాజుకు ప్రాణప్రదమైనది. ఎందుచేతనంటే ఆ ఉంగరం విజయ తల్లిది. ఆమె కొంతకాలం క్రితం చనిపోయింది. ఒకనాడు విజయ తన దాదీతో సహా చిన్న పడవలో నది మీద విహారానికి బయలుదేరింది. పడవలో పోతూ విజయ తన చేతిని నీటిలో ముంచి తన వేళ్ల సందుగా నీరు ప్రవహిస్తుంటే ఆనందిస్తుంది. అప్పుడు ఆమె వేలి ఉంగరం జారి నీటిలో పడింది. విజయ కేక పెట్టేసరికి పడవవాడు తెడ్డు వేయటం ఆపి నదిలోకి దిగి ఉంగరం పడిపోయిన ప్రాంతమంతా ఎంతోసేపు వెతికాడు. కాని ఉంగరం దొరకలేదు. విజయవర్మ కఠినుడు కాడు. కాని ఉంగరం పారేసుకున్నందుకు ఆయన విజయను క్షమించలేకపోయాడు. విజయ ఇంటికి తిరిగి వచ్చి తనతో ఉంగరం పోయిన మాట చెప్పబోయేసరికి విజయవర్మ అడ్డం వచ్చి, ఇది క్షమించరాని నేరం. నాకా ఉంగరం ప్రాణంతో సమానమైనది. నేను నీతో ఇంకో విషయం మాట్లాడాలి. నిన్ను పెళ్లాడగోరి మహేశుడు అనే యువకుడు నా దగ్గరికి వచ్చాడు. నీకు అతను తెలుసా అని అడిగాడు. తెలుసు అన్నది విజయ. నీకు అతనంటే ఇష్టమా అని విజయవర్మ మళ్ళీ అడిగాడు. అవును నాన్న అన్నది విజయ. నీ దురదృష్టం, నా కూతురికి అతను తగినవాడుగా కనిపించలేదు. అతను నిన్ను చేసుకోవటానికి వీల్లేదని చెప్పి పంపేశాను. నువ్వు నాకిష్టమైన ఉంగరాన్ని పారేశావు. నేను నీకిష్టమైన వాణ్ణి పంపేశాను. నా ఉంగరాన్ని ఎవరు తెస్తే వాడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తానని చాటింపు వెయ్యబోతున్నాను అన్నాడు విజయవర్మ. చాటింపు వినగానే ఎక్కడెక్కడి యువకులు వచ్చి విజయ పారేసుకున్న ఉంగరం కోసం నదిని కెలికి కెలికి వదిలిపెట్టారు. కాని ఉంగరం మటుకు దొరకలేదు. విజయ పెళ్లాడగోరిన మహేశుడు మాత్రం ఈ పోటీలో పాల్గొనలేదు. విజయను తనకివ్వనని విజయవర్మ అన్నక్షణం నుంచి అతనికి విరక్తి కలిగింది. అతను నదీ తీరాన అరణ్యంలో చెట్ల మధ్య ఒంటరిగా కాలం వెళ్లబుచ్చేవాడు. ఒకనాడు అతను నది అవతలి ఒడ్డున వేటాడుదామని విల్లు బాణాలు తీసుకొని నది దిగువకు వెళ్ళాడు. తలవని తలంపుగా అతనికి ఇవతలి ఒడ్డున ఒక లేడి కనిపించింది. అతను బాణం ఒకటి తీసి ఎక్కుపెట్టి గురిచూసి వదిలాడు. అదే సమయంలో ఒక పెద్ద చేప నీటిమీది నుంచి ఎగిరి అతని బాణానికి గురిగా వచ్చింది. మహేశుడి బాణం ఆ చేపలో గుచ్చుకుంది. చేప పెద్ద చప్పుడితో నీటిలో పడింది. ఆ చప్పుడుకు లేడి తల ఎత్తి మహేశుణ్ణి చూసి చెట్లలో అదృశ్యమైంది. లేడిని కొట్టాలనుకుంటే చేప దొరికింది అనుకొని మహేశుడు ఆ చేపను నీటిలోనుంచి తీసి ఇంటికి పట్టుకుపోయాడు. అతని తల్లి ఆ చేపను తరగగానే దాని పొట్టలో ఉంగరం కనిపించింది. అదే విజయ పోగొట్టుకున్న ఉంగరం. చేప మింగిన కారణం చేతనే అది ఎవరికీ దొరకలేదు. మహేశుడు ఆ ఉంగరాన్ని మర్నాడు రాజుకు సమర్పించాడు. విజయవర్మకు మహేశుడంటే ఇష్టం లేకపోయినా అన్నమాట నిలబెట్టుకునేటందుకు అతనికి విజయనిచ్చి పెళ్లి చేశాడు. అదృష్టం విజయది. ఆమె ఉంగరాన్ని పోగొట్టుకోకపోతే తాను కోరుకున్నవాణ్ణి ఎప్పటికీ పెళ్లాడేది కాదు. ఇలా అదృష్టం అనే ఈ కథ సమాప్తమైంది.